తాను ఉపరాష్ట్రపతి పదవికి అర్హుడినే అనుకుంటే ఎంపీలంతా ఓటేస్తారని అన్నారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. తాను తెలంగాణకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఉత్తర దక్షిణ భారతదేశం అనే విభజన సరికాదన్నారు. నేను ఆ పదవికి అర్హుడిని అనుకొని వాళ్ళు నిర్ణయం చేసుకుంటే అయిపోయింది. ఎలక్షన్కి ఎన్నికనే లేదు. ఈ ఉత్తర దేశం, పశ్చిమ దేశం, దక్షిణ దేశం, India is one. Yes, sir. We are all citizens of India. There is only one nation. కావచ్చు నేను తెలంగాణకు చెందిన వాడిని, అవతలి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ రాధాకృష్ణన్ గారు తమిళనాడుకు చెందినవాడు. అంతే తప్ప ఆయన భారత పౌరుడే, నేను భారత పౌరుడు. అందుకొరకు దీన్ని మనము ఉత్తర దక్షిణ ఉపరాష్ట్రపతి కూడా రాజ్యాంగ వ్యవస్థే అన్నారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. విధులు సక్రమంగా నిర్వర్తిస్తే దేశంలో మార్పు రావడం ఖాయమన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు, ఉపరాష్ట్రపతి కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థనే. తమ విధులు వారు సక్రమంగా రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తే దేశంలో ఉపరాష్ట్రపతి సీటు రాజకీయ పరమైంది కాదన్నారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. అందుకే చేసిన ప్రతిపాదనకు ఒప్పుకున్నానని అన్నారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పీఠం అనేది ఒక రాజకీయపరమైనటువంటి వ్యవస్థ కాదు, అది ఉన్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ. అందుకే అడిగిందే తడువుగా నేను ఒప్పుకోవడం జరిగింది. జీవితమంతా నిష్పక్షపాతంగా ఉన్నానని, గెలిస్తే ఉపరాష్ట్రపతి పదవిని కూడా అంతే నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తానని అన్నారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఆ పీఠం మీద కూర్చుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చెయ్యొచ్చని అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా ఉండేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళనే కదా. ఉపరాష్ట్రపతి పదవి కూడా నిష్పక్షపాతంగా ఉండాల్సింది. ముఖ్యంగా రాజ్యసభ అధ్యక్షుడిగా అది ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించేటువంటి స్థానం. అది ప్రజాస్వామ్యాన్ని ఆ పీఠం మీద కూర్చొని బలోపేతం చేయొచ్చు అనే గట్టి విశ్వాసం ఉన్నవాళ్ళు.